సైలెన్స్ కొనండి, మాట్లాడి గట్టి మాట్లాడండి బాబు. నేను గత 4 సంవత్సరాలుగా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. మళ్ళీ నాకు ఉపాధ్యక్షుడిగా మరో కొత్త బాధ్యత గోపాల్ గారు, మన కొత్త అధ్యక్షుడు గోపాల్ గారు చెప్పారు. తప్పకుండా నా శక్తి మేరకు సేవలు అందిస్తానని తెలియజేస్తున్నాను. తర్వాత ఒక మనిషికి ఒక పెద్దలు ఏం చెప్పారంటే, మనిషికి ఒక పెద్ద పదవి ఇస్తే, ఆ పెద్దదో చిన్న పదవి పదవి ఇస్తే కానీ అతని సమర్థత తెలుస్తుంది అంటారు. ఎందుకంటే పదవి ఇస్తే కానీ, పదవి ఇస్తే అతనికి తెలుస్తుంది అని చెప్తారు చాలామంది. కానీ అతని పదవి లేకపోయినా అతనికి ఎంత సమర్థుడో మనందరికీ తెలుసు. మనకి దేవాలయ మన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అతని అంటల్లోనే నడుస్తుంది. అధ్యక్షుడిగా అతని కార్యక్రమాలు అమోఘంగా చేస్తున్నాడు. తర్వాత ప్రతి నెల మన భూములకి మెయింటెనెన్స్ చాలకపోయినా కానీ సొంత డబ్బులు పెట్టుకొని మరీ అతను తన సేవా కార్యక్రమాలను అందిస్తున్నాడు. తర్వాత ఒక్కడే ఒక 9 సంవత్సరాలు నిరాటంకంగా విశ్వకర్మ పూజ చేసి తన సమర్థతతో నిరూపించుకున్నాడు. తన బాధ్యతలు నిర్వహించడానికి ముందుకొచ్చాడు. తప్పకుండా అతను సక్సెస్ అవుతాడు. గోపాల్ తర్వాత అనే విధంగా అతను అధ్యక్షుడిగా తన బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వహిస్తాడనే నమ్మకం నాకు, మీ అందరికీ, మనందరికీ ఉంది. ఖచ్చితంగా అతను తప్పకుండా తన మార్పు చూపిస్తాడని కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు వరకు మన అధ్యక్షులుగా చేసిన అందరూ కూడాను యోగ్యులు, సమర్థులేని, అందరికీ అర్హత మేరకు. అంటే చాలామంది ఏం చెప్తారంటే, కోరిక ఉంటే సరిపోదు, అర్హత కూడా ఉండాలి. పదవి కావాలని అందరికీ ఉండొచ్చు. అంటే అధ్యక్షుడి పదవి గురించి చెప్తున్నాను. మిగతా మా 4 పదవులు అంటే అతనికి సపోర్టివ్గా ఉండడం వరకే, మాదేం పెద్ద బాధ్యతలు ఏమి ఉండవు. అధ్యక్ష పదవి అనేటప్పటికీ కోరుకుంటే సరిపోదు, అర్హత కూడా ఉండాలి. అలాంటి అర్హత కలిగిన వ్యక్తులే ఇప్పటి వరకు మనందరికీ ప్రెసిడెంట్గా చేశారు. శృంగారు బాబురావు గారు కానీ, మన కొంచెం జగదీష్ గారు కానీ, లేదంటే మా కోటేని కానీ, తర్వాత కన్నబాబు కానీ, వీళ్ళందరూ కూడా చాలా సక్రమంగా నిర్వహించి సంఘాన్ని పేరు ప్రఖ్యాతులు కానీ, దామోదరం గారు, వీళ్ళందరూ కూడా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి ఐకమత్యంగా ఉంచడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ముందుకు మన సంఘాన్ని ఇంతవరకు ఎక్కడా లేని ఐకమత్యము బలంగా మన సంఘం ఉంది అంటే మన ముందు పనిచేసిన అధ్యక్షులే కారణం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నేను ముగ్గురుతో పనిచేశాను. ఇప్పుడు కోటేనితో కూడా పనిచేశాను. కోటేని కూడా నిరంతరం ఏ సంఘానికి ఎలాంటి సహాయం చేద్దామా, ఎలా ముందుకు తీసుకెళ్దామని నిరంతరం ఆలోచించేవాడు. ఆ రకంగా సన్మాన కార్యక్రమాలు కానీ, లేదంటే ఎవరు చనిపోయిన భోజనాలు ఇద్దామనే కార్యక్రమం కానీ, లేదంటే లేబర్ కార్డులు ఇప్పించడం కానీ, ఇవాళ చాలామందికి మనకి ఈ విశ్వకర్మ కిట్లు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం మన కోటేని. ఆ తర్వాత కన్నబాబు గురించి మరి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే అతను నేను చెయ్యను అంటేనే ఇంకొకరికి అవకాశం వస్తుంది. మనకు ఎవరికి ఇష్టం లేదు ఇంకొకరికి ఇవ్వడం. కన్నబాబు ఉంటేనే బాగుంటుంది అని అందరి మనసులో ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తితో మనిషి కన్నబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే మనకి. అతను వద్దనుకుంటేనే కోటేని వేయదు, ఇవాళ గోపాల్ వేయదు, రేపు అవుతారు. అతను నేను ఉంటాను అంటే అతను పోటీ లేదు. జీవితకాలం అతని జీవితం అంతా మనకు ప్రెసిడెంట్గా ఉన్నా కానీ ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు లేదు, ఎవరికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు లేదు. ఆ రకంగా ఎందుకంటే కన్నబాబు సర్వీస్ ఏ రాత్రప్పుడైనా పోలించాడు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే మొత్తం పరిమానుకొని నిరంతరము ఆ పని మీదే ఉంటాడు. మనం చూసాం సూర్య యాక్సిడెంట్. అతను కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. ఎక్కడ టెక్నో స్టేషన్కి వెళ్ళినా కానీ ఆ ఎస్ఐ విషయాసి పలిపిస్తారు, కన్నగారు ఎందుకు వచ్చారండి. అది అందరికీ ఆ పరపతి కూడా ఉండాలి, యోగ్యత ఉండాలి, పరపతి ఉండాలి, హోదా ఉండాలి, హుందా ఉండాలి. అది మనుషులు, అలాంటి మనుషులు అయితేనే అధ్యక్ష పదవికి సూట్ అవుతారు. ఎవరు పడతారు నేను అయిపోతానంటే మనం వెళ్ళి మా అధ్యక్షుడు పరిచయం చేసినట్టు ఉండకూడదు. అధ్యక్షుడు వెళ్తే ఆలు గుర్తు పెడితే మా టీం అంటే అందరూ మనకు పరిచయం చేసినట్టు ఉండాలి. అలాంటి వ్యక్తి కన్నబాబా. తర్వాత అదే మనం స్కూల్ చూసాం, ముందు రోజు పలకరికి వెళ్ళలేదు, ఆ తర్వాత యాక్సిడెంట్స్ అయితే తెల్లవారు వెళ్ళిపోయి టిఫిన్ లేదు, టీ లేదు, స్నానం లేదు, ఏ మధ్యాహ్నం పోస్ట్ మార్పుమై మళ్ళీ శవము అదే అది కార్యక్రమం జరిగినంత వరకు 2వని 3వని చివరి వరకు ఉండి ఆ కార్యక్రమం చేసి ముందుకే వస్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు మరి అతను ఓరి రాజీనామా చేశారు. కాబట్టి అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి అంటే మేము కూడా అంటే గత 4 సంవత్సరాలుగా నేను ఉన్నాను. అంటే అందరూ ఏంటనుకుంటామంటే మనం కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, కానీ ఎదుటోళ్ళకి తెలుస్తుంది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నది. నా ప్రవర్తన వల్ల కానీ, నా మాట తీరు వల్ల కానీ ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని కోరుకుంటూ ఈ 2 సంవత్సరాల పాటు మీ సహాయ సహకారాలు అందిస్తూ ఏదైనా తప్పులు మా ద్వారా జరిగినా కానీ చెప్తూ క్షమించగలుగుతారని కోరుకుంటూ సెలవు.